తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు నిండిపోయారు. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు నిండిపోయారు. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు కొనసాగుతున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే స్వామివారి దర్శనానికి రోజు 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 2 కిలోమీటర్లు ఒక రోజు అయితే ఒకసారి శిలాతోరణం నుంచి భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కృష్ణతేజ గెస్ట్ హౌస్ సమీపం నుంచి భక్తుల్ని అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు చూసుకున్నట్లయితే 20 నుంచి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి. అంటే గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే సుమారు ఈ వారం రోజుల్లోనే స్వామివారిని 5,35,000 పైచులకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఇప్పటికీ అధికారులు తెలిసిన పరిస్థితి. అంటే చూసుకున్నట్లయితే ఏదైతే వారం రోజులు చూసుకున్నట్లయితే 5 లక్షల పైచులకు భారీ స్థాయిలో అంటే సుమారుగా దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లు కావచ్చు, ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు క్యూ లైన్లలో ఎక్కడికక్కడ అన్నప్రసాదాలు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనంకి ఇటు తమిళ భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే పెరటాసి మాసం ఈ తిరుమల శనివారాలు కావడంతో ఈ స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ఎందుకంటే గత 4 వారాల నుంచి ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భారీగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే మనం చూసుకుంటాం కేవలం వీకెండ్స్ అంటే శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే గత వారం రోజులు చూసుకున్నట్టయితే ప్రతిరోజు అంటే సోమ, మంగళ, బుధ, బేస అంటే ఇటు వారాంతం మొత్తం కూడా పూర్తిగా భక్తుల రద్దీ భారీగా పెరిగిన పరిస్థితి ఉంది. రోజు 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఒకటైతే, మరోవైపు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడం, సుమారు 3 కిలోమీటర్లు అంటే శిలాతోరణం, జోగర్భ డ్యాం వరకు క్యూ లైన్ నిలబడిపోవడం, పూర్తిగా అధికారులు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు మాత్రం భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు శనివారం కావడం, ఈ రోజు కూడా 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. రేపు కూడా అంటే మరో 2-3 రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లయితే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా వాళ్ళు ఉండాలంటే అంటే వాళ్ళ అద్దెగదులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా లాకర్లకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశాం. ఎందుకంటే లాకర్లు సుమారు 4,000 లాకర్లు భక్తులకి అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులు వెళ్లాలంటే వాళ్ళ లగేజ్ అక్కడ పెట్టేసి నేరుగా దర్శనానికి వెళ్లేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే క్యూ లైన్ లో వచ్చేటువంటి భక్తుల కోసం దర్శనం టైమింగ్ మార్చారు. ఎందుకంటే సర్వదర్శనం భక్తులకి ఒక టైమింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎస్ఎస్డి టోకన్స్ అంటే రోజువారీ టోకన్స్ తిరుపతిలో కేటాయిస్తుంటారు, ఆ టోకన్స్ కి సంబంధించి వాళ్ళకి సుమారు 6 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, ముఖ్యంగా కళ్యాణోత్సవం టికెట్ కావచ్చు, ముఖ్యంగా ఏదైతే వయోవృద్ధులకు సంబంధించిన దర్శనాలకు సంబంధించి 4 నుంచి 5 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులకు సంబంధించి ఎప్పటికప్పుడు లడ్డూలు కూడా భారీ స్థాయిలో సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భక్తులకి శ్రీవారి దర్శనం, కొంతమంది దర్శనం దొరకకపోయినా కొంతమంది లడ్డూలు తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో భక్తులు ఏదైతే వాళ్ళు కొంతమంది దర్శనం మిస్ అయినా కానీ నేరుగా స్వామివారి లడ్డూలు పొందే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.